హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్ము అను టేల్స్. వేసవికాలం అయితే వచ్చేసిందండి. ఇంకా పచ్చళ్ళ పట్టే సీజన్ కూడా వచ్చినట్టే. మేము మార్కెట్ యార్డ్కి అయితే వచ్చామండి. రాజమండ్రిలో ఉన్న పచ్చి మామిడికాయలు, పండు మామిడికాయలు ఏమైనా సరే ఈ మార్కెట్ యార్డ్లో దొరుకుతాయి. చాలామంది ఇక్కడే మామిడికాయలను అయితే కొనేసి ఇక్కడే కుట్టించి చిన్న చిన్న ఆవకాయకి, మాగాయకి ముక్కలకు చేస్తారండి. మేము అక్కడ కట్ చేయించలేదండి. ఇంటికి వచ్చి మా అత్తయ్య శుభ్రంగా వాష్ చేసి చిన్న చిన్నది ఈ సైజు ముక్కల కింద కట్ చేశారు. ఆవకాయ పచ్చడికి ఎప్పుడు బాగా పెద్ద ముక్కలు కాకుండా ఈ సైజు ముక్కలు అయితే సరిపోతుంది. ఈ ముక్కలన్నీ శుభ్రంగా ఒక పొడి బట్టను అయితే ఇచ్చుకొని ప్రతి ముక్క తుడుచుకొని పక్కన పెట్టుకోవాలండి. నేను మామిడికాయ ముక్కల్ని కొలుచుకుంటే 4 గ్లాసులు అయితే వచ్చినాయండి. 4 గ్లాసుల ముక్కలకి 1 గ్లాసు ఆవు పిండి అయితే తీసుకున్నాను. ఒక గ్లాసు కారం తీసుకున్నాను. 1/2 గ్లాసు సాల్ట్ని అయితే తీసుకున్నాను. ఒక 2 పెద్ద వెల్లుల్లిపాయలు పొట్టు తీసుకొని వేసుకున్నానండి. ఒక 2 స్పూన్లు మెంతులు తీసుకున్నాను. ఇవన్నీ కూడా బాగా కలిసేలా బాగా కలుపుకోవాలి. ఇవన్నీ బాగా కలిసాక ఇందులో మనం ముందుగా కొట్టించిన ముక్కలు ఉన్నాయి కదా, అవి కూడా వేసి ముక్క అంతటికి ఉప్పు, కారం, ఆవపిండి పట్టేలా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం ముక్క కొలుచుకున్న గ్లాసు ఉంది కదండి, అదే గ్లాసుతో గ్లాసున్నర ఆయిల్ని తీసుకొని మనం ఏ గ్లాస్తో అయితే ముక్కలను కొలుచుకున్నామో అదే గ్లాస్తో గ్లాసున్నర ఆయిల్ని తీసుకొని కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి. ఆవకాయకి ఎక్కువగా గానుగ నూనె, వేరుశనగ నూనె వాడతారు. ఇలాగా కలుపుకున్న ఆవకాయ ముక్కల్ని ఒక జాడీలో కానీ గాజు సీసాలో కానీ కొంచెం ఆయిల్ వేసుకొని అప్పుడు ఈ కలుపుకున్న ముక్కల్ని కొంచెం కొంచెంగా పెట్టుకొని కొంచెం నూనె పోసుకుంటూ స్టోర్ చేసి పక్కన పెట్టుకోవాలి. నేనైతే గాజు సీసాలో పెట్టుకుంటున్నానండి. ఇలా మొత్తం అంతా సీసాలో పెట్టుకొని పైన కొంచెం నూనె పోసి కలిపిన 3వ రోజు నుండి మనం వాడుకోవడం మొదలు పెట్టొచ్చండి. అప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది. ఈ లోపల ఊట కూడా బాగా దిగి ఆవకాయ చాలా రుచిగా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.